స్వామి ఇన్ని వేల మంది వస్తుంటే వారి కోరికలంతా తీరుస్తున్నావే, నా కోరిక మాత్రం ఎందుకు తీర్చుకోదు? ఏమి నీ కోరిక అన్నాను. ఆమె చెప్పింది, మన గ్రామంలో ఎక్కడ చూసినా కానీ నీరు లేకుండా అంతా ఎండిపోతున్నాయి. మన గ్రామంలో ఒక చిన్న బావిని త్రవ్వించండి. చిన్న బావిని త్రవ్వించాము. అది మన మందిరంలోనే త్రవ్వించాను. గ్రామం జనం అంతా కూడాను ఇక్కడికి వచ్చి నీరు తీసుకుని పోయేటువంటి వారు. చిన్న చిన్న పిల్లలందరూ కూడాను చదువుకోవటానికని బుక్కపట్నం వెళుతున్నారు. వాడు నడచడానికే శక్తి లేనటువంటి పరిస్థితి తెచ్చుకుంటున్నాడు. పిల్లలకంతా కూడాను ఒక స్కూల్ కట్టించండి అని కట్టించారు. అప్పుడు చాలా సంతోషించింది. ఈనాడు పెద్ద యూనివర్సిటీగా మారిపోయింది. పూర్వం అంత చిన్న హాస్పిటల్ కట్టించినటువంటిది ఆ హాస్పిటల్ ఇప్పుడు సూపర్ స్పెషాలిటీగా మారిపోయింది. ఆనాడు ఏదో చిన్న బోర్వెల్లో ఒక చిన్న బావినో వేసి నీళ్లు ఇప్పిస్తున్నటువంటి వాడిని ఈనాడు మన జిల్లాకు అంతా కూడా పైప్స్ వేయించి చక్కని నీరు అందించారు. కనుకనే తల్లి సంకల్పములు ఉత్తమమైనప్పుడు కుమారుడు యొక్క సంకల్పం కూడా ఉత్తమంగా ఉంటుంటాయి. దానికి తగినటువంటి శక్తి సామర్థ్యములు కూడా చేకూర్చుకుంటాయి.